ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. కొన్ని మిస్టీరియస్ లాస్ట్ సివిలైజేషన్స్ గురించి మనం విన్నప్పుడు మనకి ఏమనిపిస్తూ ఉంటుందంటే ఇలాంటివి నిజ జీవితంలో అసలు ఉండే అవకాశం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వాటికి సంబంధించిన ఆధారాలు ఎప్పుడైనా బయటపడినప్పుడు ఆ మిస్టీరియస్ లాస్ట్ సివిలైజేషన్స్ ఒక మిత్ కాదు, ఒక కట్టుకథ కాదు, అవి నిజంగానే ఉన్నవి అని మనకు అనిపించినప్పుడు అప్పటి వరకు మన థాట్స్, మన ఇమాజినేషన్, మన విజువలైజేషన్ మొత్తం అంతా కూడా కంప్లీట్గా మారిపోతుంది కదా. సో ఈరోజు ఈ వీడియోలో అలాగ మన యొక్క ఆలోచన విధానాన్ని కంప్లీట్గా మార్చేసి ఒక మిస్టీరియస్ లాస్ట్ సివిలైజేషన్కి సంబంధించిన డిస్కవరీ గురించి తెలుసుకోబోతున్నాం. అది మాత్రమే కాదు, ఇంకొక ఎక్స్ట్రాడినరీ మిస్టరీ కూడా ఉంది. దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. అట్లాంటిస్ ఇంగ్లాండ్ దగ్గర కనబడిందా? యాక్చువల్గా అట్లాంటిస్ గురించి ప్రపంచం అంతా ఎప్పటి నుంచో చదువుతోంది, వింటోంది. అది ఎక్కడైనా కనబడకపోద్దా అని ఎదురు చూస్తూ వస్తోంది. మన దగ్గర ఎలాగైతే ద్వారక బాగా పాపులరో ప్రపంచవ్యాప్తంగా అట్లాంటిస్ కూడా అంతే పాపులర్. అయితే రీసెంట్గా చేసిన ఒక పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే అట్లాంటిస్ బ్రిటన్ తీరానికి దగ్గరలో ఇన్నాళ్ళు కూడా దాక్కొని ఉంది. ఎస్, మోస్ట్ పాపులర్ మిథికల్ సిటీ నిజంగా లేదు అని అందరూ అనుకుంటున్న ఒక ఎక్స్ట్రాడినరీ మిస్టీరియస్ ఓల్డ్ సివిలైజేషన్కి చెందిన సిటీ నిజంగా ఉంది. బ్రిటిష్ హిస్టోరియన్ అయిన మాథ్యూ సిప్సన్ అనే ఒక వ్యక్తి ఈ లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ని అందరికీ కూడా క్లియర్గా చూపిస్తున్నాడు. అతను చెబుతుంది ఏంటి అంటే ఆ ప్రాంతంలోనే భూమి లోపల అట్లాంటిస్ ఉంది అని చెబుతున్నాడు. ఆ ప్రాంతానికి ఒక పేరు ఉంది, ఆ పేరు రాకాల్. ఇది చాలా అంటే చాలా నౌన్ లొకేషన్. అంటే చాలామంది ఆల్రెడీ ఆ లొకేషన్ విజిట్ చేశారు, దాని మీదుగా చాలాసార్లు ట్రావెల్ కూడా చేశారు. బట్ అక్కడ అట్లాంటిస్ ఉంటుందని ఎవ్వరూ అనుకోరు. కానీ ఆ ప్రాంతంలో అట్లాంటిస్ ఉంటుందని అతను చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాంతంలో కొన్ని మ్యాన్ మేడ్ ఫీచర్స్తో కూడుకున్న ఆబ్జెక్ట్స్ అయితే కనబడుతూ ఉంటాయి. సో డెఫినెట్గా అక్కడ ఒక లాస్ట్ సివిలైజేషన్ ఉండి ఉండొచ్చు అని అయితే చాలామంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడడం మొదలుపెట్టారు. బట్ అది అట్లాంటిస్ అనే ఆలోచన ఎవరికి కూడా రాలేదు. ఎందుకంటే ఇన్నేళ్లుగా అట్లాంటిస్ కోసం వేరు ప్రాంతాల్లో వేరు చోట్ల వెతుకుతూ వచ్చారు. కానీ ఈ ప్రాంతంలో వెతకలేదు కదా. సో అందుకోసమని ఈ ప్రాంతంలో ఉంటుందని ఎవరు అనుకోలేదు. బట్ అతను ఒక ఎక్స్ట్రాడినరీ థియరీతో వచ్చాడు. అదైతే మాత్రం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అండ్ చాలామంది దీని గురించి తెలుసుకున్న తర్వాత నమ్ముతున్న విషయం ఏంటి అంటే అట్లాంటిస్ అనేది కాలంలో కలిసిపోలేదు, అది మన కళ్ళు గప్పి సముద్రం యొక్క అడుగు భాగంలో దాక్కుని ఉంది అని అయితే నమ్ముతున్నారు. దీని గురించి మనకందరికీ తెలిసేలా చేసింది గ్రీక్ రచయిత అయిన ప్లాటో. అతనే అట్లాంటిస్ని బాగా పాపులర్ చేశాడు. 2000 సంవత్సరాల క్రితం అతను కొన్ని పుస్తకాలు రాశాడు. వాటిలో అట్లాంటిస్ గురించి మెన్షన్ చేశాడు, ఏన్షియంట్ గ్రీస్ గురించి కూడా మెన్షన్ చేశాడు. అండ్ ఆ టైంలో ఒక ఫినామినల్ నేవల్ పవర్ హౌస్తో కూడుకున్న ప్రాంతం ఒకటి ఉంది. అది ఆ టైంలో ప్రపంచం మొత్తాన్ని కూడా రూల్ చేసింది. వాళ్ళు ఒక ఐలాండ్ మీద నివసించేవారు అని అయితే చెప్పాడు. అండ్ వాళ్ళు చాలా అంటే చాలా బలవంతులు. ఈవెన్ యాథెన్స్ను కూడా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు యుద్ధం చేసి. అయితే ఒక పాయింట్కి వచ్చేసరికి అట్లాంటియన్స్కి బల్బు విపరీతంగా పెరిగిపోయింది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ కావచ్చు, ఎవరి దగ్గర లేకపోయేసరికి వాళ్ళు భూమి మీద ఉన్న అన్ని కల్చర్స్ కంటే చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండేసరికి వాళ్ళకి ఇగో, బలుపు ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయాయి. అదే వాళ్ళ యొక్క డౌన్ఫాల్కి కారణమైంది. వాళ్ళు ఏ రోజైతే దేవుళ్ళ కంటే పై స్థాయిలో ఉన్నా మేము అని అనుకోవడం మొదలుపెట్టారో ఆ రోజు వాళ్ళ నాశనం మొదలైందని అయితే అతను అందులో రాశాడు. అండ్ దేవుడి కోపం వచ్చి వాళ్ళ నగరం మొత్తాన్ని కూడా సముద్రంలోకి ముంచేశాడు. అలాగా ఆ మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ సముద్రం యొక్క అడుగు భాగానికి చేరుకుంది అని అయితే ప్లాటో తన యొక్క పుస్తకాలలో మెన్షన్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ప్లాటో దీనికి సంబంధించి కొన్ని క్లూజ్ను కూడా ఇచ్చాడు మనకి, అది ఎక్కడ మునిగిపోయే అవకాశం ఉంది అని. అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ దాని ఆధారంగానే మాథ్యూ చాలా ప్రాంతాల్లో వెతకడం అయితే మొదలుపెట్టాడు. ప్లాటో ఏమని చెప్పాడంటే అట్లాంటిస్ స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్ నుంచి కొంచెం దూరంగానే ఉంటుంది, అక్కడే మునిగిపోయింది. అండ్ అట్లాంటిక్ ఓషన్లో మునిగిపోయింది. అండ్ ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఒక ఐలాండ్ ఉండేది, అది లిబియా అంత పెద్దగా ఉండేది అన్నట్టుగా హింట్స్ అయితే ఇచ్చాడు. అండ్ అట్లాంటిస్ నుంచి మనం ఏ కాంటినెంట్కైనా వెళ్ళొచ్చు, కానీ చాలా దూరం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అని అయితే చెప్పాడు. అంటే ప్లాటో నార్త్ అమెరికా గురించి కూడా చెప్పినట్టే అక్కడ.
సో అట్లాంటిస్కి నార్త్ అమెరికాకి చాలా డిస్టెన్స్ అయితే ఉండేది, బట్ యూరోప్ నుంచి అమెరికాకి వెళ్ళడానికి ఒక పర్ఫెక్ట్ వే అయితే ఉండేదన్నమాట. సో ఈ అట్లాంటిస్ యొక్క లొకేషన్ గురించి అలా వెతుకుతున్న టైంలో మాథ్యూకి ఏంటంటే ఒక లార్జ్ సంకెన్ ల్యాండ్ యొక్క మాస్ని అయితే కనుక్కోవాల్సిన అవసరం అయితే ఉందని అనిపించింది. బట్ ఆ టైంలో అతనికి ఒక పెద్ద ప్రాబ్లం ఎదురైంది. అదేంటి అంటే బేసిక్గా సంకెన్ కాంటినెంట్స్ ఏవి కూడా అట్లాంటిక్ ఓషన్లో లేవు. అంటే చిన్నగా ఏమో ఉన్నాయి, కానీ అట్లాంటిస్ గురించి ప్లాటో ఏదైతే చెప్పాడో ఆ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అయ్యేలా లేవు. సో మాథ్యూ ఏమైనా అభిప్రాయపడ్డాడంటే ప్లాటో మేబీ అట్లాంటిస్ గురించి ఎగ్జాగరేట్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే ప్లాటో ఒక రైటర్, అతను బతకడం కోసం స్టోరీస్ రాస్తూ ఉంటాడు. సో మైట్ బి వాటిని ఎగ్జాగరేట్ కూడా చేస్తూ ఉంటాడు కదా. అలాగా అట్లాంటిస్ అనేది నిజమైనప్పటికీ కూడా ప్లాటో చెప్పినంత పెద్దగా ఉండకపోవచ్చు అనేది అతని యొక్క పాయింట్. అండ్ ఆ టైంలోనే మాథ్యూకి ఈ రాకాల్ లొకేషన్ కనబడింది. రాకాల్ అనేది ఒక అన్ఇన్హాబిటెడ్ గ్రానైట్ ఐస్లెట్. ఇది ఇంగ్లాండ్ తీరానికి కొంచెం దూరంలో ఉంటుంది. ఇక్కడ మనకి ఒక పెద్ద కాంటినెంటల్ క్రస్ట్ అయితే కనబడుతుంది. అండ్ అది స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్కి కొంచెం దూరంగానే ఉంటుంది. అండ్ అట్లాంటిస్ ఎక్కడ ఉండొచ్చు అని ప్లాటో హింట్ ఇచ్చాడో ఆల్మోస్ట్ ఆ కైండ్ ఆఫ్ లొకేషన్ లాగే కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ నుంచి ఐస్లాండ్కి వెళ్ళొచ్చు, గ్రీన్లాండ్కి వెళ్ళొచ్చు, అమెరికాకి వెళ్ళొచ్చు, యూరోప్కి కూడా వెళ్ళొచ్చు. అయితే ఒకవేళ ఇదే కనుక అట్లాంటిస్ అయినట్టయితే ఇక్కడ మోస్ట్ సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే ప్లాటోకి అమెరికా గురించి 2000 సంవత్సరాలకి ముందే తెలుసు. అంటే కొలంబస్ అమెరికాని కనుగొనడానికి ముందే ప్లాటోకి దీని గురించి ఐడియా ఉందన్నమాట. ఇది చాలా మిస్టీరియస్ విషయం, ఎలా తెలిసింది అనేది. అయితే రాకాల్ అనేది అట్లాంటిక్ ఓషన్ యొక్క కింద భాగంలో ఉంది. అండ్ ఈ ప్రాంతంలో అట్లాంటిస్ గురించి మనం ఇన్నాళ్ళుగా ఊహించుకుంటున్నంత భారీ స్థాయిలో అయితే మనకి ఏ సివిలైజేషన్ కనబడదు. కాకపోతే చాలా చిన్న సివిలైజేషన్ వంటి నిర్మాణం అయితే కనబడుతూ ఉంటుంది. సో మాథ్యూ ఏమని చెప్పాడంటే శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో కొన్ని జియోలాజికల్ యాక్టివిటీస్ని అయితే నోటీస్ చేశారు, పురాతన కాలం నాటివి. అండ్ వాటి కారణంగానే ఈ ప్రాంతం అంతా కూడా నీటి లోపల మునిగిపోయింది. అండ్ దీన్ని నావిగేట్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో మట్టి అయితే ఉంది, బురదలాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ట్రాక్ చేయలేము. అండ్ ఈ ప్రాంతంలో ఒక వైలెంట్ జియోలాజికల్ ఈవెంట్ జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది ఆ బురదను బట్టి కూడా. సో ఈ ప్రాంతంలోనే అట్లాంటిస్ ఉంది. అండ్ అదే నీటి లోపల పూర్తిగా మునిగిపోయి పూర్తిగా ఆ మట్టి లోపలికి, ఆ బురద లోపలికి వెళ్ళిపోయింది అని అయితే అతను అభిప్రాయపడ్డాడు. అండ్ ఆ థియరీని చాలామంది యాక్సెప్ట్ చేశారు కూడా. ఇన్ఫ్యాక్ట్ మాథ్యూ ఏమని చెప్పాడంటే ఆ ప్రాంతంలో మనకి కొన్ని స్కల్ప్చర్స్ లాంటివి కనబడ్డాయి, బట్ అవి చూడడానికి న్యాచురల్గా ఉండేసరికి చాలామంది అవి న్యాచురల్ ఫార్మేషన్స్ అనుకున్నారు. బట్ నిజానికి అవి న్యాచురల్ ఫార్మేషన్స్ కాదు, న్యాచురల్ రాక్స్ కాదు. అవన్నీ కూడా అప్పటి అట్లాంటిస్ సిటీ యొక్క రెమినెంట్స్ అనేది చెబుతూ వచ్చాడు. ఇది ఒక కాదు అనలేని ప్రూఫ్ అని అయితే చాలామంది శాస్త్రవేత్తలు యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ఇది అట్లాంటిస్ నిజమైన ప్రూవ్ చేస్తూ వస్తోంది. బట్ అట్లాంటిస్ గురించి మనం ఊహించుకున్నంత పెద్దగా అయితే లేదు. బట్ దీని గురించి చేసిన రీసెంట్ టైమ్స్లోని వన్ ఆఫ్ ది బెస్ట్ రీసెర్చ్ అని చెప్పొచ్చు, అందులో ఎలాంటి డౌటు లేదనమాట. అండ్ ఇంకొక అద్భుతమైన మిస్టరీ ఉందని చెప్పా కదా, అదే ద పోర్టల్ అట్ మౌంట్ యురాకా. బేసిక్గా వేరే ప్రపంచానికి వెళ్ళడానికి ఒక పోర్టల్ ఉండి ఆ పోర్టల్ ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ అవుతూ ఉండి దాని కారణంగా ఒక తెగ మొత్తం అంతరించిపోయినట్టయితే ఎలా ఉంటుంది? చాలా అంటే చాలా మిస్టీరియస్గా ఉంటుంది కదా. సేమ్ అదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇక్కడ ఎదురైంది. ఈ కొండ న్యూ మెక్సికోలో ఉంటుంది. చాలామంది అమెరికన్స్ ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు, బట్ వాళ్ళకి దీని గురించి పెద్దగా ఐడియా లేదు. వేల సంవత్సరాలుగా ఈ పర్వతం ఆ ప్రాంతంలోనే ఉంది. ఇక్కడ ఎన్నో మిస్టరీస్ కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో చాలా పెద్ద స్థాయిలో డిసపియరెన్సెస్ జరుగుతూ ఉంటాయి, వింత ఎంటిటీస్ కనబడుతూ ఉంటాయి, దెయ్యాలు వంటివి కనబడుతూ ఉంటాయి. అండ్ అవన్నీ కూడా అండర్ వరల్డ్ నుంచి వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ ఒక పోర్టల్ ఫామ్ అవుతుంది, అది వేరే ప్రపంచానికి మనల్ని తీసుకొని వెళ్తుంది. దాని కారణంగా ఒక సివిలైజేషన్ మొత్తం అంతరించిపోయింది. ఈ మౌంట్ యురాకా అనేది చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా అద్భుతమైన ప్లేస్ కూడా. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఎన్నో రకాల తెగల వాళ్ళు నివసించారు. మొదట నవాజో తెగవాళ్ళు ఈ ప్రాంతంలో నివసించారు. ఆ తర్వాత ఈ ప్రాంతంలో అపాచీ వాళ్ళు, అనసాజీ వాళ్ళు కూడా నివసించారు. అయితే ప్రతి ఫోల్క్లోర్లోని కూడా దీని గురించి ఏమని చెప్పబడిందంటే ఈ మౌంట్ యురాకా చాలా ప్రత్యేకమైన ప్రాంతం, చాలా అతీత శక్తులు కలిగి ఉన్న ప్రాంతం, చాలా మిస్టీరియస్ ప్రాంతం అనే చెప్పబడింది. అండ్ దీనికి సంబంధించిన కొన్ని స్ట్రేంజ్, స్కేరీ, అన్ఎక్స్ప్లెయినబుల్ థింగ్స్ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయనేది చాలామంది ఒక నమ్మకం. అండ్ ఒకసారి ఒక తెగ మొత్తం కంప్లీట్గా మాయమైపోయింది. ఏం జరిగిందంటే అనసాజీ తెగ వాళ్ళు ఈ పర్వతం మీద నివసిస్తున్న టైంలో వాళ్ళు ఏమయ్యారో తెలీదు, రాత్రికి కనుమరుగైపోయారు కంప్లీట్గా. వాళ్ళకి సంబంధించిన బోన్స్ కూడా కనబడలేదు. పోనీ ఆ ప్రాంతంలో పెద్ద స్థాయిలో మనుషులు దాడి చేసి వాళ్ళని చంపేశారు, పాతి పెట్టేశారు అనుకోవడానికి కూడా లేదు.
అండ్ ఆ ప్రాంతంలో ఏదో యుద్ధం జరిగినట్టుగా ఆనవాళ్ళు కూడా లేవు. సో ఖచ్చితంగా ఏదో జరిగింది అనేది మాత్రం తెలుస్తుంది, కానీ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. కొంతమంది ఒక నమ్మకం ఏంటంటే ఆ ప్రాంతంలో చాలా ఈవిల్ ఫోర్సెస్ ఉన్నాయి, వాటికి మనుషులకి మధ్య యుద్ధం జరిగింది. సో ఆ ఈవిల్ ఫోర్సెస్ మనుషుల్ని చంపేసి వాళ్ళని కంప్లీట్గా తినేయడం జరిగిందని అయితే నమ్ముతూ ఉంటారు. బట్ అది కూడా వాస్తవం అయితే కాదు. అయితే దీని గురించి ఇంకొక స్టోరీ ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. అదేంటి అంటే ఈ పర్వతం దగ్గర నుంచి మనం ఒక పోర్టల్ ఓపెన్ చేయొచ్చు. ఆ పోర్టల్ మనల్ని వేరే ప్రపంచానికి తీసుకొని వెళుతుంది. అది భూమి లోపలికి అవ్వచ్చు, లేదంటే స్పేస్లోని వేరే ప్రాంతానికి అవ్వచ్చు. బట్ మనల్ని వేరే ప్రపంచానికి అయితే తీసుకొని వెళుతూ ఉంటుంది. అండ్ అది చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ ప్రెషర్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది కూడా మన మీద ఆ టైంలో. అయితే 1000 సంవత్సరాల క్రితం ఈ అనసాజీ ప్రజలు పొరపాటున దాన్ని ఓపెన్ చేసేసి దాని లోపలికి వెళ్ళిపోయి వేరే ప్రపంచానికి వెళ్ళిపోయారు. అండ్ మళ్ళీ తిరిగి వెనక్కి ఎలా రావాలో వాళ్ళకి తెలియలేదు, అందువల్ల వాళ్ళు అక్కడే ఉండిపోయారు అని అయితే చెబుతూ ఉంటారు. బట్ కొంతమంది హిస్టోరియన్స్ అయితే ఇదంతా కూడా ఒక కట్టు కదా, ఇది నిజం కాదని చెబుతూ ఉంటారు. బట్ చాలామంది దీన్ని బలంగా నమ్ముతూ ఉంటారు. అందుకని ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ కూడా చాలామంది వెలివేసేసి ఎవరు కూడా దరిదాపులు కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. ఇప్పటికీ మనకు ఆ ప్రాంతంలో కొన్ని పాతకాలం నాటి కట్టడాలు అయితే కనబడుతూ ఉంటాయి. శాస్త్రవేత్తలు దాని గురించి పరిశోధనలు చేస్తున్నారు, కానీ వాళ్ళ దీని గురించి ఎగ్జాక్ట్గా ఎటువంటి ఆధారం అయితే దొరకట్లేదు. అయితే 2003వ సంవత్సరంలో ఒక టూరిస్ట్ ఆ ప్రాంతాన్ని క్లైమ్ చేసి అక్కడ ఒక క్యాంపింగ్ వేసుకొని నైట్ అక్కడ నిద్రపోతున్నాడు. ఆ టైంలో సడన్గా టెంట్ బయట అతనికి ఒక వెర్టికల్ బ్లూ లైన్ కనిపించింది. అండ్ దాని యొక్క లెంత్ పెరుగుతూ వచ్చింది, అంటే విడ్త్ కూడా పెరుగుతూ వచ్చింది. సో చూస్తూ ఉంటే అదేదో పోర్టల్ లాగా ఓపెన్ అవుతున్నట్టుగా అతనికి అనిపించింది. చూస్తూ ఉండగానే అది మాయమైపోయింది. సో అతనికి ఏం జరిగిందో అర్థం కాలేదు. అలాగే ఒకానొక టైంలో ఒక అబ్బాయి ఇక్కడ కనిపించకుండా మాయమైపోయాడు. ఆ తర్వాత 1940లలో కొంతమంది టూరిస్టులు ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ అబ్బాయి దెయ్యంగా మారి కనిపించాడు. అండ్ అతని వెనక ఇంకొంతమంది వింత వింత వస్త్రధారణ కలిగి ఉండి బాణాలు, బరిసెల్లు లాంటివి పట్టుకొని కూడా కనిపించారు. వాళ్ళంతా ఎవరనేది ఆ టూరిస్టులకు అర్థం కాలేదు. సో ఈ మౌంట్ యురాకాలో చాలా మిస్టరీలు అయితే దాగి ఉన్నాయి. బట్ వాటిని సాల్వ్ చేసే ధైర్యం అయితే ఎవరికీ లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడికి వెళితే ఏం జరుగుతుందో అనే భయం అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనే ఉంది. అదైతే మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. సో అందుకని ఇప్పటికీ ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇన్ ఫ్యూచర్ కూడా ఇది సాల్వ్ అవుతుందనే నమ్మకం అయితే నాకైతే లేదు. సో దాట్స్ ఇట్ గైస్, చూసారు కదా ఇది వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరోజు అయితే మీరు వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.